హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అమ్ముస్ కిచెన్. నేను మీ సౌజన్య. ఈరోజు మనం పచ్చి చింతకాయ పచ్చడిని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. మనకి వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చి చింతకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ప్రాసెస్‌ని చూద్దాం. ముందుగా మనం ఒక పావు కేజీ వరకు పచ్చి చింతకాయని తీసుకొని వీటిని శుభ్రంగా ఒక 2 టైమ్స్ కడిగి తీసుకోవాలి. ఇవి చాలా లేతగా ఉంటాయి పచ్చి చింతకాయలు. చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి వీటిని. అలాగే పచ్చిమిర్చిని గూడా మనం కారంని బట్టి తీసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ఇప్పుడు అందులో మనం పచ్చిమిర్చిని వేసుకుందాం. పచ్చిమిర్చిని వేసుకొని ఒక నిమిషం వరకు వీటిని మనం వేయించుకోవాలి పచ్చిమిర్చిని. పచ్చిమిర్చి వేగినాక అందులో ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు మనం పచ్చి చింతకాయని అందులో వేసుకుందాం. వేసుకొని ఇప్పుడు బాగా కలుపుకోవాలి మొత్తం. ఒక 2 నిమిషాల వరకు వీటిని మగ్గించుకోవాలి. మనకి చింతకాయలు మగ్గుతున్న కొద్దీ కలర్ అనేవి చేంజ్ అవుతాయండి అవి. ఈ విధంగా మనకి కలర్ చేంజ్ అయితాయి. ఇప్పుడు అందులో ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకొని మళ్ళీ ఒక 2, 3 నిమిషాల వరకు వీటిని ఉడికించుకోవాలి. చింతకాయలు పచ్చివాసన పోయేంత వరకు వీటిని మనం ఉడికించుకోవాలి. ఈ విధంగా పూర్తిగా కలర్ చేంజ్ అయ్యాక మనకి చింతకాయ అనేది మగ్గిపోయినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. పూర్తిగా చల్లారినాక ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని మనం చింతకాయని అందులో వేసుకోవాలి. వేసుకున్నాక ఇప్పుడు అందులో ఒక 4, 5 ఎల్లిపాయలు వేసుకుందాం. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు మనం ఈ చింతకాయ పచ్చడిని తాలింపు వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ఒక టీ స్పూన్ పోపు గింజలు వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుందాం. ఒక 2 ఎండుమిర్చి వేసుకుందాం. ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. ఒక పావు స్పూను పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చింతకాయ పచ్చడిని ఆ తాలింపులో వేసుకోవాలి. వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. అంతే అండి. ఈ విధంగా మనం చింతకాయ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు